వైసీపీ కార్యకర్తలకు వైసీపీ నుండి బీజేపీలో చేరినటువంటి ఒక నేత భరోసా ఇస్తారని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రక్షణ భరోసా లేక అయోమయంలో ఉన్న కార్యకర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా బీజేపీలోకి వస్తే మీకు రక్షణ కల్పిస్తాము అని చెప్పేసి బీజేపీ నేత రవిచంద్రారెడ్డి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. అలాగే కార్యకర్తలను నాయకులను కాపాడుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు సిద్ధహస్తులు అనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అయితే క్షణాల్లో బెయిల్ తెప్పిస్తాడు, క్షణాల్లో వందల మంది లాయర్లు నియమిస్తాడు, బాబు గారి గొప్పతనం గురించి చెప్పుకొచ్చాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారికి కొన్నింటి పట్ల ఉన్నటువంటి పట్టు అలాంటిది, అలాంటి పట్టు అందరికీ రావాలి కదా. చంద్రబాబు నాయుడు గారి గురించి మనకు తెలిసిందే. ఓకే, చంద్రబాబు నాయుడు గారికి అంత పట్టే ఉంటే మరి ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఎందుకు మరి బెయిల్ ఇప్పించుకోలేకపోయారు? 60 రోజులు ఎందుకు జైల్లో ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు ఉన్నాడు? అంటే సానుభూతి కోసం ఏమైనా సరే జైల్లో ఉన్నాడా? మేబీ ఉండొచ్చేమో. ఎనీహౌ, కార్యకర్తలను నాయకులను కాపాడుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు మొదటి స్థానంలో ఉంటాడని చెప్పేసి అందరికీ తెలిసిన విషయంలో బాగా డబ్బులు ఖర్చు పెడతాడని చెప్పేసి కూడా అందరికీ బాగా తెలుసు. అలాంటప్పుడు ఈ రవిచంద్రారెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరకుండా బీజేపీ పార్టీలో ఎందుకు చేరాడు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు తలుపులు మూసేశారా? అదేవిధంగా మీకు బాగా గుర్తే ఉంటుంది, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని ఏబిఎన్ లైవ్లో ఒక తెలుగుదేశం పార్టీ నేత చెప్పుతో కొట్టాడు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు. అలాగే అమిత్ షా తిరుపతికి వస్తే ఆయన కాన్వాయ్ మీద తెలుగుదేశం పార్టీ నేతలు రాళ్ళు కూడా వేశారు. అలాగే మోదీ గారిని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పట్టాభి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, కమీడియన్ శివాజీ, వీళ్ళందరూ కూడా రాయలేని భాషలో తీవ్రంగా దూషించారు. మన పట్టాభి అయితే మోదీ అమిత్ షాలో నరహంతకులు, గోద్రాలో నరమేధాన్ని సృష్టించారు అని చెప్పేసి తీవ్రమైన విమర్శలు కూడా చేశాడు. ఏపీలో మోదీ అడుగు పెట్టడానికి వీలు లేదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నేతలు ఒకానొక సమయంలో నల్ల జెండాలతో నిరసన కూడా వ్యక్తం చేశారు. తెలిసిందే కదా. ఇలా తెలుగుదేశం పార్టీ నేతల దాడి నుండి బీజేపీ అగ్రనేతలే తమను తాము రక్షించుకోలేకపోయారు. కనీసం తెలుగుదేశం పార్టీ నేతలను ప్రశ్నించలేకపోయారు. తాజాగా మొన్న ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు వారి రక్షణ కోసం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది, వాళ్ళు సింగిల్గా వెళ్ళలేక. అలాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు బీజేపీ నేతలు రక్షణ ఇవ్వడం ఏమిటో మనకైతే అర్థం కావడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోగానే ఇదే రవిచంద్రారెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళిపోయాడు. రేపటి రోజు ఒకవేళ బీజేపీ ఓడిపోతే మరో పార్టీలోకి వెళ్ళిపోతాడా? అప్పుడు కూడా ఇప్పటిలాగే అబ్బే బీజేపీలో కార్యకర్తలకు రక్షణ లేదు, బీజేపీ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడం లేదు, బీజేపీలో రక్షణ లేని వారంతా కూడా మా పార్టీలో చేరండి, మేము రక్షణ కల్పిస్తామని చెప్పేసి పిలుపునిస్తారా ఏంది ఈయన? చెప్పాలా? అంటే ఓడిపోతే ఆ పార్టీలో నుంచి వేరే పార్టీలోకి వెళ్ళిపోవాలా? ఎందుకంటే వేరే పార్టీలోకి వెళ్ళిపోతే పీస్ఫుల్గా ఉంటుంది. అదే అధికారం ఉన్న చోట వెళ్ళిపోవడం అంటే కూడా అలా ఇలా వెళ్ళిపోవడం కాదు, అధికారం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళిపోవాలా. వెళ్ళిపోయినప్పుడు అదిగో ఇంతకుముందు ఉన్నటువంటి పార్టీ ఇలా చేసింది అలా చేసింది అని చెప్పేసి మాట్లాడాలి. రవిచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడినప్పుడు ఏం చేశాడు? ఇవే ఆరోపణలు చేశాడు కదా. కాంగ్రెస్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించమంటున్నారు నన్ను, అది నాకు నచ్చగా కాంగ్రెస్ పార్టీని వీడాడని చెప్పేసి ఈ పెద్ద ఆయనే చెప్పాడు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి వెళ్ళాక ఏమంటున్నాడు? వైసీపీ వాళ్ళు నాకు స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాళ్ళు, విమర్శలు కూడా నా ద్వారా చేయించేవాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. పాపం ఎవరో చెబితే కానీ, ఎవరో స్క్రిప్ట్ ఇస్తే కానీ నోరు ఎత్తలేని ఇలాంటి మాటలు రాని అమాయకుడిని పట్టుకొని నలుగురు నానా రకాలుగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం?